ఏపీలో ఎన్నికల ఘర్షణలపై ఇవాల్టి నుంచి దర్యాప్తు ప్రారంభించనుంది సిట్. ఈసీ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిట్ చీఫ్ గా వినీత్ బ్రిజిలాల్ను నియమించింది. సిట్ బృందంలో 13 మంది సభ్యులున్నారు. పోలింగ్ తర్వాత ఘటనలపై సిట్ వేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి. ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదు. పోలింగ్ పూర్తయ్యాక దాడులు జరిగిన సంఘటనలు లేవు. దీంతో ఈసీ కూడా సీరియస్ గా తీసుకుంది. సిట్ కు విస్తృత అధికారాలు ఇచ్చింది. అంతేకాదు 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దాంతో ఇవాల్టి నుంచి సిట్ రంగంలోకి దిగనుంది. ఎన్నికల తర్వాత 3 జిల్లాల్లో చెలరేగిన హింసపై సిట్ విచారణ జరపనుంది. ప్రతి కేసును పరిశీలించి నివేదిక రూపొందించనుంది. పల్నాడు, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై దర్యాప్తు చేయనుంది. మాచర్ల ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకుపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. స్థానిక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను సైతం మార్పు చేసి కొత్త వారిని చేర్చే అధికారం సిట్కుంది. తాడిపత్రి ఘటనలో డీఎస్పీ చైతన్య పరిధి దాటి వ్యవహరించారని భావిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఆ కోణంలో సిట్ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అవసరమైతే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈసీ ఆదేశించడంతో ఆ దిశగా సిట్ యాక్షన్ తీసుకోబోతోంది. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లను కూడా పరిశీలించనుంది సిట్. ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు పెట్టడంపై కూడా నిర్ణయం తీసుకుని 2 రోజుల్లో సిఈసికి రిపోర్ట్ ఇవ్వనుంది దర్యాప్తు బృందం.